హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరికీ శుభోదయం. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. ఈరోజు మీ అందరూ కావాలంటున్నారు పసుపు. ఆ పసుపుని మనం ఈ సీజన్లో, ఇదే సీజన్ అండి, అది మ్యాక్సిమం మనకి మేలోనే సీజన్. అది మే నుంచి జూన్ వరకు ఎండాకాలం అనేది సీజన్. ఆ ఎండాకాలంలో మనం వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి, ఏ విధంగా చేయాలి, మట్టి ఎలా కలుపుకోవాలి, ఆ తర్వాత దాన్ని ఏ విధంగా నాటుకోవాలి, ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ విషయాల మీద ఒక క్లారిటీగా నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేసుకుంటాను మీతో. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా మందికి నేను పసుపు పంపించడం జరిగింది. ఇది కొండ పసుపు అండి. ఈ కొండ పసుపు చాలా శ్రేష్టమైనది. అంటే ఇక్కడ గిరిజనులు వారు వాళ్ళ పెరటి తోటలో, అలాగే పోడులో, చెట్ల కింద అవి నాటుకుంటారండి. చక్కగా నాటుకొని ఏమాత్రం ఎటువంటి రాసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి సిద్ధంగా వారికి లభ్యమైన ఆవు పేడ లేకపోతే సేంద్రియ ఎరువులతో వాటిని పండిస్తారు. 100% న్యాచురల్ అనమాట. అందుకు ఇది చాలా మంది కావాలంటే నేను సంపాదించుకున్నాను. అవన్నీ కూడా మీకు ఎలా చేయాలి, ఏం చేయాలనేది వీడియోలో చెప్పదలుచుకున్నాను. కాబట్టి చివరిదాకా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి టెర్రస్ గార్డెన్ అలాగే మొక్కల ప్రియులందరూ కూడా ఇటువంటి వీడియోస్ని చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి తెలియజేయండి. ఈరోజు ఈ మట్టి ఏ విధంగా చేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి, అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందామండి. ఓకే అండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మా ప్రభ ఇటువంటి విషయాల్లో చాలా అవగాహన ఉంటుంది. ఎందుకంటే మాతో పాటు ఈ టెర్రస్లో 4 years 5 years నుంచి జర్నీ చేస్తుంది కాబట్టి దానికి ఒక అవగాహన ఉంది. అవగాహనతోనే మేము ఈ పని చేస్తుంటాం. ఈ పసుపు దుంపలు నాటే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. ముందుగా ఏంటంటే హెల్తీగా ఉండే పసుపు దుంపల్ని చిన్న కనుపులు వచ్చే విధంగా మనం చూసుకోవాలి. ఒక్క కనుపున్న చాలా పర్వాలేదు, 1-2 ఉంటే మంచిదనమాట. ఈ నాటే ముందు ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు జీవామృతంలో కానీ లేదా ట్రైకోడర్మాలో కానీ కొద్దిగా నీటిలో ఉంచితే ఫంగస్ సమస్య అనేది లేకుండా ఉంటుందండి మనకి. ఇకపోతే సాయిల్ మిక్స్ అండి. ఈ సాయిల్ మిక్స్ యాక్చువల్గా ఒక 35% ఎర్రమట్టి, ఒక 35% కంపోస్టు, ఒక 20% కోకోపిట్ అండి, కొద్దిగా ఇసుకండి. అది మనం ఒక మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అయితే డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుండాలండి. అందుకే కింద మేము ఏం చేస్తామంటే కొబ్బరి పీచు కూడా వేసుకుంటామండి. అంటే హోల్స్ పెట్టుకొని కొబ్బరి పీచు వేసుకుంటాం. అలాగే వెడల్పాటి మనకు తొట్లుంటే ఇంకా బాగుంటుందండి. అంటే గ్రో బ్యాగ్ కానీ లేదా ఇలాంటి వెడల్పాటి తొట్లు కానీ మనం ఉంచుకుంటే దానిలో చక్కగా అవుతుందన్నమాట. నాటే ముందు మట్టిలో కొద్దిగా నీమ్ కేక్ కూడా లేకపోతే బోన్ మీల్ కానీ వేసుకుంటే మంచిదండి. ఈ విధంగా పసుపు దుంపల్ని అలాగే మట్టి మిక్స్ని రెడీ చేసుకున్నాక అప్పుడు మనం మంచి పసుపు దుంపల్ని, హెల్తీగా ఉండే పసుపు దుంపల్ని ఎంపిక చేసుకొని ఆ దుంపల్ని మనం నాటుకోవాలండి. మీరు చూసుకుంటారు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడిగా తేలిగ్గా ఉండాలండి మట్టి. ఆ విధంగా తేలిగ్గా ఉన్న తర్వాతే మనం ఈ దుంపలు నాటుకోవాలి. దుంపలు నాటుకునే విధానం కూడా మీకు చెప్తాను. చూసారా, ఇది వెడల్పుగా ఉండే తొట్టి తీసుకున్నాం మనం. ఈ కంటైనర్లో మనం ఏ విధంగా వేయాలనేది ఒక్కసారి మీకు నేను చూపిస్తాను, అవగాహన కల్పిస్తాను. చాలామంది తెలుసు అనుకోండి, కానీ మరోసారి నేను చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇలా స్లీప్గా వేయాలండి. ఇలా వేసుకుంటే ఈజీగా మొలక అనేది వస్తుందండి మనకి. దుంప అనేది ఒక 5 to 10 సెంటీమీటర్స్ లోపలికి వెళ్తే చాలండి. ఆ స్ప్రౌట్ అనేది బయటకు ఉండేటట్లుగా చూసుకోవాలి మనం. అలాగే దుంపకి మధ్య ఒక 8 అంగుళాలు వెడల్పు ఉంటే సరిపోతుందండి. ఆ విధంగా ఉంటే మనకి మొక్క బాగా వస్తుందన్నమాట. అలాగే నాటిన తర్వాత మనం కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న తొట్టులో యాక్చువల్గా ఒక 6 వేసుకుంటే చాలండి. 6 దుంపలు మనం వేసుకుంటే చక్కగా మొక్క అంతా కూడా చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, దుంపకి మధ్య గ్యాప్ చూశారు కదా, ఆ విధంగా గ్యాప్ మెయింటైన్ చేస్తూ వేసుకోవాలండి. దగ్గరగా వేస్తే మనకి బలంగా మొక్క అనేది రాదనమాట. యాక్చువల్ 4-5 చాలండి. ఎందుకంటే మనం కొద్ది డిస్టెన్స్లో వేసుకొని చక్కగా వేసుకుంటే ఒక్కొక్క దుంప మనకి 1/2 కిలో పసుపుని అందిస్తుందండి. అది కరెక్ట్గా ఫెర్టిలైజర్ మనం అందివ్వాలి. ప్రతి 20 రోజులకి మంచి ఫెర్టిలైజర్ అందిస్తే దానికి తగిన వాటర్ ఎక్కువ అవ్వకూడదండి, అలాగే తక్కువ అవ్వకూడదు. వాటర్ ఎక్కువైతే దుంప కుళ్ళిపోతుంది, తక్కువైతే అది వాడిపోతుంది. కాబట్టి ఆ విధంగా మనం నాటుకోవాలి. నాటుకుంటే చాలా చక్కగా ఇలా వేసుకుంటే మనకి ఈ పసుపు అనేది చాలా బాగుంటుంది. చాలా డిమాండ్ ఉందండి. ఇది ఏజెన్సీలో చాలా డిమాండ్. ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తారండి. కాబట్టి చాలామంది అడుగుతున్నారు, నేను తప్పకుండా ఇస్తాను. అయితే కొద్దిగా టైం పడుతుందండి, క్యాంప్ ఉంది కాబట్టి. మీకు చెప్పాను కదా, మ్యారేజ్ కూడా ఉండడం వల్ల నేను ఈ మధ్య ఇవ్వలేకపోయాను. అది మీకు నేను తెలియజేస్తున్నాను. అన్నీ ఉన్నప్పటికీ నేను ఇంచుమించుగా ఒక 15 కేజీల వరకు ఈ పసుపు దుంపల్ని మన సబ్స్క్రైబర్స్కి అలాగే టెర్రస్ వాళ్ళకి
గార్డెన్స్ వారికి, ఫార్మ్స్ వారికి కూడా మనం అందించడం జరిగిందండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, మరీ ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా తడిచేటట్లుగా. అయితే ఈ వాటర్ కూడా వెళ్ళిపోవాలండి, డ్రైనేజ్ సిస్టమ్ అందుకే బాగుండాలి. కొద్దిగా కొబ్బరి పీచు కూడా కిందన వేసుకోవడం జరిగింది. మీకు అవకాశం ఉన్న మేరకు మీరు ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి. తర్వాత దీనికి మార్నింగ్ ఎండ సరిపోతుందండి, కొద్దిగా ఎండ. వీలైతే మనం కొద్దిగా షేడ్ నెట్లో కానీ, కొద్దిగా ఎండ తగిలి నీడ ఉండేటట్ల ప్లేస్లో కానీ దీన్ని ఉంచుకోవాలండి. ఆ విధంగా ఉంటే తొందరగా స్పౌట్స్ అనేవి వస్తాయండి. ఫార్మ్స్ వాళ్ళు కూడా మాకు అడుగుతున్నారు. నేను ఫార్మ్స్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేను పంపిస్తాను, కానీ అయిన తర్వాత మీరు తిరిగి నాకు పంపించాలి. నా పోస్టల్ ఛార్జెస్ కూడా నేను పెట్టుకుంటాను. ఎందుకంటే చాలామందికి మనం ఇవ్వాలి, చాలామంది అడుగుతున్నారు. నా దగ్గర ఉండేది చాలదు కాబట్టి మీరు కూడా ఆ విధంగా మీరు నాకు తెలియజేస్తే నేను తప్పకుండా మీకు పంపిస్తాను. 1-2 రోజుల్లో ఎవరెవరికి కావాలో మీరు నాకు వెంటనే తెలియజేయండి. ఇక్కడ మనం ఒక 1 వీక్ బిఫోర్ వేసుకున్నామండి. ఇది కూడా చూడండి ఒకసారి. ఇది కూడా చాలా చక్కగా మొలకలు కూడా వచ్చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీనిలో కూడా వేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక 15 రోజులు 20 రోజుల క్రితం వేసుకున్నవి కూడా చాలా చక్కగా వచ్చాయండి. ఇది సీజన్ అండి, కరెక్ట్గా చిన్న మొలక వస్తే మీరు అవి నాటుకోవచ్చండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ఎలా వెయ్యాలనేది. పసుపు మీకు పంపించిన తర్వాత అది గాలి వెళ్ళే ప్రదేశంలో మనం దాన్ని ఉంచుకోవాలండి. ఫస్ట్ అంటే ఒక కంటైనర్ మీకు చూపిస్తాను, గాలి వెలుతురు వెళ్ళే కంటైనర్, ఇంకా పెద్ద అనుకోండి, పెద్ద దానిలో అలా మనం స్టోర్ చేసుకోండి. ఉంచితే మీకు ఒక 10 days 15 days లేదా 20 daysలో మొలక వచ్చేస్తుందండి. ఈ విధంగా ఈ మొలక చూసారు కదా, ఈ విధంగా మొలక వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాతనే మనం దీన్ని నాటుకోవాలండి. ఆ విధంగా నాటుకుంటే చక్కగా అవుతాయి. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మేము నాటినవి కూడా ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. ఇంకా అంతకన్నా కొద్దిగా ముందేసినవి కూడా ఎలా ఉన్నాయో మీకు నేను చూపిస్తానండి. ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేసి మీ తాలూకా అనుమానాలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ అనుభవాలు కూడా మాకు తెలియజేయండి. తప్పకుండా అందరం కూడా ఈ విధంగా పసుపుని ప్రతి టెర్రస్ గార్డెన్లో వేసుకునేలా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఒక సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది, ఒక ఆయుర్వేదంగా కూడా ఉపయోగపడుతుంది, అలాగే మన ఇంట్లో వాడకానికి ఉపయోగపడుతుంది, మనకి కిచెన్లో కూడా ఉపయోగపడుతుందండి. అందుకే పసుపు చాలా రకాల ఉపయోగం కాబట్టి, శాస్త్రమైంది కాబట్టి అందరూ కూడా పెంచుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీకు మరికొన్ని చూపిస్తానండి, ఒకసారి అండి. అక్కడ ఇన్సెట్లో చూస్తున్నారు కదండి, అది కొద్ది నెలల క్రితం మనం హార్వెస్ట్ చేస్తున్న పసుపు అండి అది. ఎందుకంటే దాన్ని హార్వెస్ట్ చేసుకున్నాం, గత సంవత్సరం వేసిన పసుపు అనమాట. ఇకపోతే ఇక్కడ చూసారా నల్ల పసుపు. ఈ నల్ల పసుపు చాలా శ్రేష్టమైందండి, మనకి దొరకదు అసలు, చాలా కాస్ట్లీ కూడా. అయితే ఈ పసుపుని మనకు ఒక మిత్రులు మనకి ఇవ్వడం జరిగింది, అది చక్కగా వేసుకున్నాం. ఇప్పుడు మొలకలు ఆల్రెడీ వచ్చేసాయండి, చూస్తున్నారు కదా. ఇకపోతే పసుపు హార్వెస్ట్ చేయడానికి మనకి 8 months to 9 months అండి. ఇదిగోండి పక్కన మీకు ఇన్సెట్లో కనిపిస్తుంది, అదే 8 months తర్వాతనే మనం దాన్ని తీసి హార్వెస్ట్ చేస్తున్నామండి, మీకు కనిపిస్తుంది. అలాగే ఇది ఒక 15 days బ్యాక్ వేసుకున్న పసుపు అండి, రైట్ సైడ్లో కనిపిస్తుంది. చూసారు కదా, ఇటువంటి కంటైనర్లో మనం వీటిని ఉంచుకోవాలండి. ఉంచుకుంటే ఖచ్చితంగా ఇలా మొలకలు ప్రతిదీ కూడా చూడండి చాలా చక్కగా వస్తాయి మొలకలు. ఆ మొలకలు వచ్చిన తర్వాతనే మనం నాటుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, పసుపు నాటే విధానం గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే పసుపు హార్వెస్ట్ అనేది సుమారు 8-9 months అవ్వాలండి. ఆ ఆకులన్నీ కూడా కొద్దిగా గోధుమ రంగులు వచ్చిన తర్వాత ఒక 5-6 రోజులు మనం వాటర్ వేయటం మానేయాలి. వాటర్ వేయడం మానేసిన తర్వాత లోపల దుంప అనేది ఫ్రెష్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు నేను తీసాను కదా, మీకు చూపిస్తాను ఇన్సెట్లో, ఆ విధంగా హార్వెస్ట్ చేసి తీసేసి ఉంచుకోవాలండి. చాలా చక్కగా మనం దాన్ని సాగు చేసుకోవచ్చు. పెద్ద కష్టం కూడా కాదండి. దీనికి తెగులు కూడా చాలా తక్కువే. వీడియో చూసారు కదా, వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఇది పంచండి. థ్యాంక్ యూ.